మీరు తరచుగా భుజం నొప్పితో బాధపడుతున్నారా? భుజాన్ని సరిగ్గా కదిలించలేకపోతున్నారా? దీనివల్ల మీ రోజువారీ పనులు సరిగ్గా చేసుకోలేకపోతే ఈ వీడియో మీకోసమే. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కౌసర్. నేను వాక్వెల్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో క్లినికల్ ఫిజియోథెరపిస్ట్ని. మా రీహాబ్ లొకేషన్ వచ్చేసి పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్, ఆపోజిట్ కృష్ణనగర్ మున్సిపల్ పార్క్, గుంటూరు 2. సో ఈరోజు మనం అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అనే ఒక కండిషన్ గురించి డిస్కస్ చేద్దాము. ఏకేఏ మనం దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అని కూడా అంటాము. సో ఈ కండిషన్లో ఏమవుతుంది, మన షోల్డర్ జాయింట్లో ఎలాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి, దీన్ని ఇగ్నోర్ చేయడం వల్ల మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటే ఏంటి? మన షోల్డర్ జాయింట్ లోపల ఒక క్యాప్సిల్ అనేది ఉండిద్ది. అది చాలా సాఫ్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉండిద్ది. దీనివల్ల మన షోల్డర్ మూమెంట్స్ అనేవి స్మూత్గా ఫ్లో అవుతూ ఉంటాయి మనకి. సో ఈ క్యాప్సిల్ అనేది మన షోల్డర్ జాయింట్కి ఏదైనా ఇంజురీ జరగడం వల్ల, లేదా మన షోల్డర్ జాయింట్ ఎప్పుడైతే ఎక్కువ ఒత్తిడిగా ఫీల్ అవుతుంది, లైక్ ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల, లేదా డయాబెటీస్, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో, లేదా ఎక్కువ ఎవరైతే రెస్టింగ్లో ఉంచుతారో వాళ్ళ షోల్డర్ జాయింట్ని, ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీస్ తర్వాత చాలా పీరియడ్ వరకు షోల్డర్ జాయింట్ మూవ్ చేయకుండా ఉంటారో వాళ్ళల్లో ఈ క్యాప్సిల్ అనేది ష్రింక్ అయిపోయి టైట్ అయిపోతుంది అండ్ షోల్డర్ జాయింట్కి కంప్లీట్గా అతుక్కుపోతుంది. దీనివల్ల ఏమవుతాయంటే అక్కడ అడ్హెషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దానికే మనం దాన్ని అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అనేసి అంటాము. దీనివల్ల మేజర్గా మన షోల్డర్ మూమెంట్స్ అనేవి రెస్ట్రిక్ట్ అయిపోతాయి. అంటే పూర్తిగా మనం మూవ్మెంట్ని చేయలేము. దీన్నే మనం అడ్హెసివ్ క్యాప్సులైటిస్ లేదా ఫ్రోజన్ షోల్డర్ అనేసి అంటాము. దీనికి మనకి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. మనకి ఫిజియోథెరపీలో మనం మెయిన్గా పెయిన్ని రెడ్యూస్ చేయడానికి ఎలక్ట్రోథెరపీ లైక్ ఐఎఫ్టీ యూస్ చేస్తాము. పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉంటే రెడ్యూస్ చేయడానికి, లేదా నర్వ్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే వాళ్ళలో టెన్స్ యూస్ చేస్తాము. అండ్ టిష్యూ రియాక్టివేషన్ చేయడానికి మనం అల్ట్రాసౌండ్ కూడా యూస్ చేస్తాము. సో ఇలా పెయిన్ని డిక్రీజ్ చేయడంతో పాటు మొబిలైజేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. మొబిలైజేషన్ ద్వారా ఏమవుతుందంటే మీ షోల్డర్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ మొబిలైజేషన్ అనేవి గ్లైడింగ్స్ ఇవన్నీ చేయడం వల్ల మన క్యాప్సిల్ స్ట్రెచ్ అయ్యి అక్కడ అడ్హెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ అయిపోతాయి. దానివల్ల మనకి మూవ్మెంట్ అనేది ఫ్రీగా ఉండిద్ది. నెక్స్ట్ మయోఫేషియల్ రిలీజ్. ఏవైతే మన షోల్డర్ జాయింట్ చుట్టూత కండరాలు ఉన్నాయో అవి టైట్గా ఉండడం వల్ల మూవ్మెంట్ అనేది సరిగ్గా రాదు. సో వాటిని మనం మయోఫేషియల్ రిలీజ్ చేయడం వల్ల ఆ మజిల్స్ కూడా ఫ్రీ అయిపోతాయి. మనకి మూవ్మెంట్ కూడా చాలా ఈజీగా మనం రీగెయిన్ చేయొచ్చు. వీటన్నిటితో పాటు మనకి స్ట్రెంథనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మనకి వాటితో పాటు ఆ చుట్టూతో ఏదైతే నర్వ్స్ ఉన్నాయో వాటి ఫంక్షన్ని కూడా ఇంప్రూవ్ చేయడం, దాన్ని మనం న్యూరోమస్కులర్ ఫంక్షన్ అనేసి అంటాం. ఇది కూడా ఇంప్రూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మన రీహాబ్లో మనం ఈ ప్రోటోకాల్ని సేమ్ 3 phases లాగా, phase 1, phase 2, phase 3 లాగా ఫస్ట్ టు 6th వీక్ లోపు మీ షోల్డర్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రీగెయిన్ చేసి మీకు బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అందిస్తాము. దీంతోపాటు మేము కొన్ని బెస్ట్ హోమ్ ఎక్సర్సైజెస్ కూడా మీకు అడ్వైస్ చేస్తాము. సో ఇది కనుక మీకు